మామ స్వామి పిలుపు అందింది. ఇంక స్టార్ట్ అయ్యామాట. అంటే మనం వింటా ఉంటాం కదా, తిరుపతి వెళ్ళాలంటే స్వామి పిలుపు వస్తే గానీ మనం వెళ్ళలేం, మనం వెళ్ళాలనుకున్న అక్కడ అంటూ ఉంటారు కదా. అది నిజంగా నిజం. ఎందుకంటే నేను ఇంతకుముందు ఎప్పుడు వెళ్ళాలనుకునేవాను కానీ ఎప్పుడు వెళ్ళా. కానీ లాస్ట్ 10 డేస్ నుంచి నా ఇన్స్టా ఫీడ్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఏదో విధంగా నాకు తిరుపతి సంబంధించిన న్యూస్ అంతా వినిపిస్తూ ఉండేది. సో వెంటనే ఆ టైంలో అనుకోకుండా నా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో ఇలా తిరుపతి ప్లాన్ చేసుకుంటున్నారు. అనుకోకుండా నేను యాడ్ అయ్యా. అనుకున్నాం లేదో టికెట్స్ దొరికేసినాయి. సో ఫైనల్గా మేము తిరుపతి అయితే వచ్చేసాం. సో ఇక్కడ స్టేషన్ దగ్గరికి రాగానే మనం ఎప్పుడు రాలేదు, వాళ్ళు వచ్చారు ఆల్రెడీ. సో వాళ్ళు ఉండడం వల్ల మనకి ఈజీగానే ఉంది. సో ముందు కొండ మీదకి వెళ్ళిపోదాం. అదే అలిపిరి స్టెప్స్ ఉంటాయి కదా, ఆ స్టెప్స్ గురించి అసలు ఇటు వెళ్ళాలి ఏంటంటే కనుక్కుంటుంటే అక్కడ ఉన్న ఈ కాలేజ్ డ్రైవర్స్, ఈ జీప్ డ్రైవర్స్ వాళ్ళు ఏమన్నారంటే మీరు దర్శనంకి ఇలా వెళ్తే మాత్రం 48 అవర్స్ పడుతుంది. అదే మీరు డైరెక్ట్ కొండ మీదకి వెళ్ళిపోతే మాత్రం ఒక ఒక 10 అవర్స్లో అయిపోతుంది అన్నట్టు చెప్పారు. సో ఏంటంటే మనకు ఉన్నాయే కొంచెం లీవ్స్ తక్కువ ఉన్నాయి. సో డైరెక్ట్ ముందు కొండ మీదకి వెళ్ళిపోదాం అని చెప్పి ఎక్కాం. ఏమని అడుగుతున్నారు కార్లు, అయ్యి బాబోయ్ మనకి గుండు డబుల్ అని కొట్టేసుకుంటుంది అనమాట. ఇంక డే అండ్ నైట్ ఇంక ఇదే షిఫ్ట్ మీద ఉంటారేమో కానీ మొత్తం అంతా ఇక్కడ అన్నీ కూడా ఈ జిప్సీలు, సుమోసు, ఈ పాత జీప్లు ఉంటాయి కదా అవి అనమాట. సో ఫైనల్గా మనం తీసుకొచ్చి కొండ మీద పడేసాడు. అక్కడి నుంచి వాడే చెప్పాడు ఇట్లా పక్కన మనకి సత్రాలు ఉంటే అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి మీరు వెళ్ళిపోవచ్చు అన్నారు. సో ఆ కొండ మీద మనకు కనుక్కున్నప్పుడు మేము వెళ్ళినప్పటికే అరౌండ్ 2 అలా అయిపోయింది. సో 12 అయింది. ఇంకా అక్కడికి వెళ్ళి ఫ్రెష్ అయితే 3 నుంచి మన లైన్లో స్టార్ట్ అయిపోయాం. సో మనకి ఫ్రీ లైన్ ఉంటాయి కదా మనకి, ఎందుకంటే ఎలాంటి టోకెన్స్ లేవు, మనం అన్ప్లాన్ అనమాట. అనుకోకుండా మనకి కొన్ని లీవ్ దొరికింది, వీళ్ళు వెళ్తున్నారు. వాళ్ళు కూడా నార్మల్గానే ఒక 1 వీక్ లీవ్ వచ్చింది కాబట్టి వెళ్దామని ప్లాన్ చేశారనమాట. సో మొత్తం అందరు కలిపి వెళ్ళాం. ఈ లైన్ మార్గంలో వచ్చాం. సో మనం ఎప్పుడు వెళ్ళేది ఫస్ట్ టైం కదా, అంటే నా చిన్నప్పుడు ఎప్పుడు వెళ్ళానంట, ఎక్కువ 1 ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళా. సో అఫీషియల్గా మనం దీన్నే కౌంట్ చేసుకోవాలన్నమాట. నాకు తెలుసుండగా ఫస్ట్ టైం తిరుపతి వచ్చాను. దర్శనం కంప్లీట్ అయిపోయింది. సో అంటే మామూలుగా మనం వాళ్ళు వీళ్ళు చెప్తున్నప్పుడే ఉండడం తప్ప నిజంగా ఒక 5 సెకండ్స్ దేవుడు కనిపించాడు. ఒక బాడీ అంతా ఒక టైప్ ఆఫ్ వైబ్రేషన్ అనమాట. నేను వాళ్ళు వీళ్ళు చెప్తేమో కానీ నిజంగా దేవుణ్ణి మన కళ్ళారా చూసింది ఆ ఫీలింగ్ లిటరల్గా చెప్తున్నా, నా కంట్లో నీళ్ళు తిరిగినాయి. అసలు నేను ఎప్పుడు అనుకోలేదు ఇంతలా ఉంటుందని. నిజంగా ప్రతి ఒక్కరు కూడా ఆ శ్రీవారి దర్శనం లైఫ్ టైంలో అట్లీస్ట్ ఒక్కసారైనా చేసుకోవాలి. నిజంగా నాకు ఆ 5 సెకండ్స్ ఎక్కువ టైం కూడా పట్టలేదు. ఎక్కువ టైం గ్యాప్ ఉండవు, గంటేస్తూ ఉంటారు అన్నమాట. ఆ 5 సెకండ్స్ ఆ దేవుడు ముందు ఉన్న ఆ 5 సెకండ్స్ మాత్రం నిజంగా నాకు కళ్ళు నీళ్ళు తిరిగినాయి. మాకు అరౌండ్ దర్శనానికి ఒక 10 అవర్స్ టైం పట్టిందన్నమాట. అంటే మేము అరౌండ్ 3 o'clock అలా వెళ్ళాం లైన్లోకి. నెక్స్ట్ అంటే నెక్స్ట్ డే 1 వరకు అంతే, 12:30 11 మధ్యలో మాకు దర్శనం కంప్లీట్ అయ్యి బయటకు వచ్చాం. కానీ లోపల అంటే మనకి ఎవ్రీ 2 hours కూడా ఏదో ఒకటి వస్తూ ఉండేది. పొంగలని కానీ ప్రసాదం ఏదో ఒకటి పంపిస్తారు. మామూలుగా ఎవరికి కావాలో తినొచ్చు. కంపార్ట్మెంట్లు అనమాట, మొత్తం అన్ని కూడా డివైడ్ చేసి క్రౌడ్ మేనేజ్మెంట్కి ఇక్కడ చాలా కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. అరౌండ్ 30 to 40 కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట. మేము ఒక 4th కంపార్ట్మెంట్ 5th కంపార్ట్మెంట్ అంటే ఎర్లీగా వెళ్ళడం వల్ల అనుకుంటా మేము ముందు ఎర్లీగానే ఉన్నాం. సో దానివల్ల దర్శనం అయితే అంటే యాక్చువల్గా మన లైన్లో జాయిన్ అయిన దగ్గర నుంచి మన గుడికి అరౌండ్ దగ్గర నాకు తెలిసి ఒక 2 to 3 kilometers ఉంటుంది. మీ బారికేడ్స్తో ఈ లైన్ సంబంధించిన స్ట్రక్చర్ అంతా. సో అంటే మనకి గుడి దగ్గరికి ఇంకొక 1/2 kilometerలో ఉండగా కంపార్ట్మెంట్ స్టార్ట్ అవుతాయి. కంపార్ట్మెంట్లోకి వచ్చడానికి వచ్చిన ముందు కంపార్ట్మెంట్ పెట్టుకోసుకొని ఒక్కో కంపార్ట్మెంట్కి వదులుతూ ఉంటారు అన్నమాట. క్రౌడ్ బట్టి పంపించుకుంటూ ఉంటారు. సో మనకి లోపలికి వెళ్ళాక ఆ కంపార్ట్మెంట్కి వెళ్ళాలి. యాక్చువల్గా మనం మొబైల్ బయటే పెట్టేయకలా కూడా క్యారీ చేసుకోవచ్చు. దగ్గరికి వెళ్ళి మధ్యలో తీసుకుంటారు అనమాట. మళ్ళీ అది ఎక్కడికి దర్శనం అయిపోయి కుడి ముందు ఉంటుంది, అక్కడికి వస్తుందన్నమాట. సో దర్శనం కంప్లీట్ అయిపోయాక మొబైల్స్ కలెక్ట్ చేసుకొని అక్కడి నుంచి భోజనం చేయడానికి వెళ్ళాం. ఇక్కడ రోజుకి తక్కువలో తక్కువ మనం వేసుకున్నా కూడా ఒక 30 to 50,000 మంది భోజనం చేస్తారు, శ్రీవారి ప్రసాదం తీసుకుంటారు. సో ఇంతమందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ క్వాలిటీ కానీ కర్రీ కానీ అక్కడ వడ్డించే వాళ్ళు ఎవరు కూడా విసుక్కోవడం కానీ, అంటే మనం వాలంటరీగా కూడా వెళ్ళొచ్చు అంట. కానీ బట్ దానికి కూడా మనం ముందుగానే సేవ గురించి అది ఉంటే మనకు ఆన్లైన్లో పెడతారు, అప్పుడు బుక్ చేసుకొని
వెళ్తే కనుక మనం కూడా ఈ అన్నసాల తరపునప్పుడు కానీ అక్కడ లైన్లో పంపించే దగ్గర కానీ ఎక్కడో అక్కడ స్వామికి ఎక్కడ అవసరమైతే అక్కడ మనకు సేవకు ఉపయోగించుకుంటారు. మనకి దర్శనం అయిపోయాక కొన్ని ప్లేసెస్ అంటే ఒక కొండ మీద ఒక 9 ప్లేసులు ఉంటాయన్నమాట. సో ఆ 9 ప్లేసులకు సంబంధించి మనం ఒక అంటే మనకు టైం ఉంది, యాక్చువల్గా మేము రిజర్వేషన్ చేయించుకున్నాం. నైట్కి 9కి ట్రైన్ ఉందన్నమాట. సో ఈ టైంకి ఆ దగ్గరలో ఏమైనా ప్లేసులు చూడాలనుకున్నప్పుడు అక్కడ ఉన్న అడిగితే ఒక అతను మనకి చెప్పాడు. అక్కడ ఉంటారు డ్రైవర్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి చెప్తారన్నమాట. సో ఒక 9 ప్లేసెస్ ఉన్నాయి, ఆ 9 ప్లేసెస్కి తిప్పుతారన్నమాట కొండ దగ్గర ఉన్న ప్లేస్ అన్ని కూడా. సో మనం జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఫస్ట్ ప్లేస్ వచ్చినప్పటికీ శ్రీవారి మెట్లు అన్నమాట. సో అక్కడ తీసుకెళ్తున్నాడు. అయితే యాక్చువల్గా మనకి ఒక 2 years బ్యాక్ ఒక పులి అక్కడ ఉన్న ఒక చిన్న పిల్లడి మీద అటాక్ చేసి ఆ అమ్మాయిని తీసుకెళ్లి చంపేసింది కదా, అదంతా మనోడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇట్లా జరిగింది. యాక్చువల్గా ఆ అమ్మాయి మీద 2 సార్లు జరిగిందండి. ఫస్ట్ టైం అటాక్ చేసినప్పుడు అక్కడ ఉన్న క్రౌడ్ గట్టి గట్టిగా అరవడంతో అది వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయాక మళ్ళీ ఏం జరిగిందంటే మళ్ళీ కొంత దూరం వచ్చినప్పటికి అంటే వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి ఇది జరిగింది. అప్పుడు యాక్చువల్గా ఏంటంటే కొండ మీదకి అలిపిరి స్టెప్స్ అంటే ఎవరైనా వెళ్తే కనుక వాళ్ళకి కర్రలు ఇచ్చేవారు, కర్రలు ఇచ్చి పంపించడం జరిగింది అప్పట్లోనే. సో అదంతా కూడా అతను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇలాగా పులి ఇలాగా వచ్చిన చోట ఉంది, ముందు ఆల్రెడీ ఒకసారి ఫస్ట్ అటాక్ చేసింది, ఆ సెకండ్ అటాక్లో మాత్రం ఆ అమ్మాయిని తీసుకెళ్ళి చంపేయడం జరిగింది అన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. సో అతనిదే మనకి అరౌండ్ మనిషికి 120 అలా తీసుకున్నాడు అనమాట అతను. ఈవెన్ మనకి ముందు మన అలిపిరి నుంచి యాక్చువల్గా రైల్వే స్టేషన్ నుంచి కూడా కొండ మీద వెళ్ళడానికి కూడా అంతే. అంటే టీటీడీ బస్సులు అయితే మాత్రం తక్కువ పడుతుంట, 30-40 తీసుకుంటారంట. గవర్నమెంట్ బస్సులు అయినా కూడా, లేదంటే గవర్నమెంట్ అంటే ఏసీ బస్సులు ఉన్నాయి, అవి 120 ఛార్జ్ చేస్తున్నారు. మనకి సుమోలు కానీ కాలేజీలు కానీ ఉన్నాయి కదా, ఇవి కూడా కొండ మీదకి అయితే 120 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. సో మనం ఫైనల్గా శ్రీవారి మెట్ల దగ్గరికి వచ్చాం, అక్కడ దర్శించుకున్నాం. ఆ శ్రీవారి మెట్ల దగ్గర మాత్రం ఫొటోస్ దగ్గర మాత్రం మంచి ప్లేస్ ఉంటుంది. మొత్తం చాలా చెట్లు ఉంటాయి, ఆ ప్లేస్ కూడా చాలా పీస్ఫుల్గా, అంటే మన ప్రశాంతంగా కొంచెం టైం ఉండి హ్యాపీగా మన ఫ్యామిలీతో పిక్నిక్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అన్ని చెట్లతో ఉంటుంది, ఫోటోలు దిగడానికి మంచి ప్లేస్ అది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి శిలాతోరణం దగ్గర తీసుకెళ్ళారు. అంటే ఈ ప్లేస్లో ఏంటంటే యాక్చువల్గా కొండ కనిపిస్తుంది కదా, అది యాక్చువల్గా ఏదో తోరణం కట్టినట్టు ఉంటుంది అన్నమాట అక్కడ. సో అదేంటి ఎవరో కూడా మనుషులు చెక్కింది కదా, ఏమీ కాదు, నేచరే అలాగా దానంతట అదే ఒక 2 కొండలు అన్నమాట కనెక్ట్ అయి ఉంటాయి. ఏదో తోరణ కట్ట చాలా చిన్న లింక్ ఉంటుంది అన్నమాట. సో అక్కడ ఏంటంటే ఈ బర్డ్స్ సంబంధించిన నెమలి ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే చిన్న పార్క్ లాగా పెట్టి అక్కడ ఈ సంబంధించిన కోళ్ళు, కొన్ని కుందేళ్ళు ఇవన్నీ కలిపి పెట్టారు. అంటే అన్నీ కనబడట్లేదు, కనబడిన వరకు నేను తీస్తున్నాను. సో ఈ ప్లేస్ కూడా బాగుంది, ఎందుకంటే ఫొటోస్ దిగడానికి మాత్రం కొన్ని చెప్పాను ఒక 9 ప్లేసెస్ ఉంటాయన్నమాట. ఈ 9 ప్లేసెస్ కూడా కొండ మీద తిప్పుతారు. తిప్పినప్పుడు బాగుంటుంది. అక్కడ నుంచి దాని కింద నుంచి వస్తే చక్ర తీర్థం అని చెప్పి ఇంకో ప్లేస్ ఉందన్నమాట. ఇక్కడ ఏంటంటే కొండ ఆ కింద ఒక శివాలయం ఒకటి ఉంటుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇవన్నీ కూడా కొండలో చాలా ఎడ్జ్లో ఉంటుంది అంత ప్లేస్ అంతా కూడా మనకి వెళ్తున్న కొద్దీ. ఇక్కడ ఈ కొండ చూడండి, అసలు పెద్ద రాయి, అది అసలు చాలా చిన్న స్టోన్ మీద సపోర్ట్ అయి ఉంటుంది అన్నమాట. అది ఎంత ఉంటుందంటే నాకు తెలిసి టన్నులు వెయిట్ ఉంటుంది. కానీ అది ఒక చిన్న రాయి మీద అలా నిలబడి ఉంటుంది అన్నమాట. అది ఎటు కదలదు. అది ఒకవేళ బై మిస్టేక్ పడిందంటే ఆ దగ్గరలో ఎవడుంటాడు పోతాడనమాట. అది కొండ చూడండి మొత్తం, అది అంత ఉన్నదా, అది ఒక చిన్న రాయి మీద ఉంటుంది చూడండి ఒకసారి. చిన్న రాయే దానికి, అసలు ఇంక వేరేది ఏమీ లేదు. యాక్చువల్గా ఆ ఒక చిన్న స్టోన్ మీద ఉండడం ఇలా కదలదు కూడా, అది ఎంత గట్టిగా గాలేసినా కూడా కదలదు. సో ఫైనల్గా అంటే ఇక్కడ కొండల స్ట్రక్చర్ కానీ ఇవన్నీ కూడా ఈ బారికేడ్స్ ఏంటి ఎందుకు పెట్టారంటే అది కిందకి లోయ, అది బై మిస్టేక్ మనం అటు ఇటు వెళ్ళినా కూడా పడిపోతాం. అక్కడి నుంచి ఎవడన్నా పడినా కూడా ఆడ ఉంటాడంటే కష్టమే, చాలా కష్టం. అంటే క్లైమేట్ అన్నీ బాగున్నాయి కదా, మనం తిరగడానికి బాగుంది. కానీ కొంచెం ఏమైనా గట్టిగా వర్షం వచ్చి ఇలా ఏమైనా ఉన్నా కూడా అసలు ఏం చేయడానికి ఏమి ఉండదు. సో ఆ దగ్గరలో కూడా ఏంటంటే ఆ పక్కనే మనం అక్కడి నుంచి చూసుకుంటే నెక్స్ట్ ప్లేస్కి వచ్చేసాం, ఆకాశగంగ అన్నమాట. అంటే వాటర్ ఫాల్స్ పడతాయి, అంటే అది పెద్ద ఎక్కువ ఏం పట్టలేదు, అది కూడా ఏంటంటే తక్కువే. సో ఆ తర్వాత వేణుగోపాల స్వామి టెంపుల్కి తీసుకెళ్లారు. సో ఇవన్నీ అయిపోయినాయి, ఇంకా ఫైనల్గా ఇంకా మళ్ళీ వెనక్కి స్టార్ట్ అయ్యామన్నమాట.
సో ఇది వ్యూ కనిపిస్తుంది కదా కొండ మించి, అసలు పైన తిరుపతి కొండ మీద నుంచి చూస్తుంటే అసలు అది మామూలు లేదు. అంటే ఈ వీడియోలో కన్నా కూడా మనం డైరెక్ట్గా చూస్తే అసలు సూపర్ అన్నమాట. అసలు మామూలుగా లేదు ప్లేసు. సో ఫైనల్గా మన జర్నీ అన్నది కంప్లీట్ చేసుకొని బ్యాక్ టు భీమవరం అన్నమాట స్టార్ట్ అయ్యాము. కానీ కొండ మీద చూస్తుంటే మామూలు లేదు ఆ లైటింగ్ కానీ ఇవన్నీ కూడా. సో ఈ జర్నీలో కూడా అనుకోకుండా ఇప్పుడు యాక్చువల్గా ఇది డబల్ డెక్కర్ ట్రైన్ అన్న. నా లైఫ్లో నేను ఎప్పుడూ అసలు వెళ్ళలేదు డబల్ డెక్కర్ ట్రైన్ అన్నది. అసలు నాకు ఉంటుందని కూడా తెలియదు. ఫస్ట్ టైం యాక్చువల్గా ఏదో ట్రైన్ ఉంది కదా అని చెప్పి యాక్చువల్గా మార్నింగ్ వచ్చినప్పుడు ఆ ముందు రోజు వచ్చినప్పుడు కూడా వందే భారత్ సడన్గా బుక్ అయింది. తర్వాత వెళ్ళేటప్పుడు కూడా ఏమైనా ట్రైన్స్ ఉంటాయని చెక్ చేసుకుంటే ఏదో ట్రైన్ చూపించింది, ర్యాండమ్గా మేము బుక్ చేసుకున్నాం. చూస్తే ఇది డబుల్ డెక్కర్ ట్రైన్. అసలు నేను ఫస్ట్ టైం అట్లా లైఫ్లో చూడడం. ఎప్పుడు నేను వెళ్తాం బస్సులో ఉంటాయనే తెలుసు, ఇదే ఫస్ట్ టైం చూడడం. సో అందుకని వీడియో తీసాను అలాగా. కానీ సీట్లు మాత్రం చాలా దారుణంగా ఉన్నాయన్నమాట. సో ఇంకా అలాగే అడ్జస్ట్ అయిపోయాం. యాక్చువల్గా ముందు రోజు అంతా మాకు నిద్ర లేదేమో, కానీ నిద్ర లేదు కదా. అంటే యాక్చువల్గా ముందు ఆ రోజు 3ంటికి స్టార్ట్ అయ్యాం, 10కి వెళ్ళాం. 10కి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి మేము తిరుపతి కొండ మీదకి వెళ్ళిన 12 అయింది. ఇంకా అటు నుంచి దర్శనానికి అలాగే ఫ్రెష్ అయినప్పుడు 2 అయింది. తర్వాత దర్శనం వెళ్ళిపోయాం. కంపార్ట్మెంట్స్లో పడుకోలేదు, పడుకుందాం అంటే కొంచెం ఖాళీ లేదు. సో దానివల్ల బాగా అలసిపోయామేమో. సీట్లు చిన్నగా ఉన్నా కూడా అలా ఎలా పడుకున్నామో మాకే తెలియదు. మళ్ళీ ఎప్పుడు మెలకు వచ్చిందంటే భీమవరం దగ్గరకు వచ్చాక మాకు మెలకు వచ్చింది. ఫైనల్గా అయితే తిరుపతి దర్శనం జరిగింది. చాలా హ్యాపీగా వెళ్ళాం, హ్యాపీగా వచ్చాం. సో ఫైనల్లీ మా దర్శనం కంప్లీట్ అయింది. వీడియో నచ్చుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.